హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ట్రాక్ టెక్నికల్. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. సో మీకు ప్రతి అప్డేట్ నోటిఫికేషన్ రూపం రావడం జరుగుతుంది. అండ్ మన ఛానల్లో ప్రతి రిక్రూట్మెంట్ డీటెయిల్ నోటిఫికేషన్ డిస్కస్ చేస్తాము. రిజల్ట్స్ వస్తే రిజల్ట్స్ అప్డేట్ చేస్తాము. అడ్మిట్ కార్డ్స్, అప్రెంటిస్ అన్నీ అయితే ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాం. సో ఎలాంటి నోటిఫికేషన్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ మీద ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈరోజు అప్డేట్ చూసినట్టయితే మనకైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దీని నుంచి అయితే ఒక రిజల్ట్ అయితే రిలీజ్ అయింది. ఇది ప్రొవిజనల్ సెలెక్షన్ ఆఫ్టర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత కొంతమంది క్యాండిడేట్స్ని అయితే ఫైనల్ సెలెక్షన్ ఆ పోస్ట్కి తగ్గట్టు సెలెక్షన్స్ అయితే అయిపోయాయి. ఒకసారి ఆ పీడిఎఫ్ చూసుకుందాము. పీడిఎఫ్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఉంది. అండ్ పోస్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అగ్రికల్చర్ వాళ్ళకైతే ప్రొవిజనల్ సెలెక్షన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది కమిషన్ ద్వారా. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ వాళ్ళ హాల్ టికెట్ నెంబర్స్ ఎవరైతే క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యారో వాళ్ళ హాల్ టికెట్ నెంబర్స్ అయితే పీడిఎఫ్లో ఉంది. ఇక్కడ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే డైరెక్ట్ వాళ్ళే ఫైనల్ ఆ పోస్ట్కి సంబంధించి సక్సెస్ ఇన్ ఎగ్జామినేషన్ కన్ఫర్స్ నో రైట్ టు అపాయింట్మెంట్ అన్లెస్ ద అపాయింటింగ్ అథారిటీ ఇస్ సాటిస్ఫైడ్. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే మనము ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ హాల్ టికెట్ నెంబర్స్ ఆఫ్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మల్టీజోన్ 1, మల్టీజోన్ 2 రెండింటికి అయితే రిజల్ట్ రిలీజ్ చేయడం జరిగింది. మల్టీజోన్ 1లో మనకు టోటల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 34 మెంబర్స్ అయితే ఉన్నారు. అండ్ అలాగే మల్టీజోన్ 2లో మనకు టోటల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 62 మెంబర్స్ అయితే ఉన్నారు. అండ్ ఇక్కడ నోట్లో 4 వేకెన్సీస్ లెఫ్ట్ అన్ఫిల్డ్ డ్యూ టు నాన్ అవైలబిలిటీ ఆఫ్ ఫర్దర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. 4 వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి, బ్యాక్లాగ్ కింద వాటిని చేసేస్తారు. టోటల్ 60 to 34 98 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఇంకో అప్డేట్ కూడా ఇచ్చారు. ఏంటంటే ఎవరైనా డాక్యుమెంట్స్ కానీ ఏమైనా ఫేక్ ఉన్నట్టయితే వాళ్ళ క్యాండిడేచర్ అయితే క్యాన్సిల్ అవుతుంది. అది ఎక్కడైనా ఎనీ స్టేజ్. ఇక్కడ లేబుల్ టు బి క్యాన్సిల్డ్ అట్ ఎనీ స్టేజ్ అండ్ దే విల్ ఫోర్ఫిట్ ఆల్ కాన్సిక్వెన్షనల్ బెనిఫిట్స్ ఇంక్లూడింగ్ దట్ ఆఫ్ సెలెక్షన్ డిసైడ్స్ ది కమిషన్ రిజర్వ్స్ ద రైట్ టు టేక్ ఎనీ యాక్షన్. ఎవరైనా ఫేక్ డాక్యుమెంట్స్ అలాంటివి ఏమైనా ఇది చేసినట్టయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు అండ్ వాళ్ళ సెలెక్షన్ అయిపోయి ఉంటే అది ఏదైనా ఎప్పుడైనా అది రాంగ్ అని ప్రూవ్ అయితే మాత్రం మీ జాబ్ పోతుంది అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇది నిన్నే రిలీజ్ అయింది వెబ్ నోట్. సో క్యాండిడేట్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో కంగ్రాచులేషన్స్. టోటల్ 98 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. ఇలాంటి అప్డేట్ మిగతా బ్రాంచెస్కి త్వరలో అప్డేట్ వస్తూ ఉంటుంది. ఇలాంటి అప్డేట్స్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.